మీ బిడ్డ ప్రత్యూష మీ దగ్గర ఎలా ఉండేది? ఐ మీన్ విద్య, బాల్యం, విద్యాభ్యాసం, ఆ విషయాల గురించి ముందుకు మనం ప్రస్తావించేద్దాం. ఎస్, ప్రత్యూష 81లో పుట్టిందండి. ఓకే. తర్వాత మేము అప్పుడు భువనగిరిలో ఉండేవాళ్ళం. 81లో భువనగిరి, నేటివ్ భువనగిరి మాది. భువనగిరిలోనే ఉన్నాము. ఆ తర్వాత మా హస్బెండ్ మిర్యాలగూడ ట్రాన్స్ఫర్ అయింది. తను సిండికేట్ బ్యాంక్ లో ఆఫీసర్ గా ఉండేవాడు. సిండికేట్ బ్యాంక్ లో ఆఫీసర్ మిర్యాలగూడ ట్రాన్స్ఫర్ అయితే ఫ్యామిలీ అంతా అక్కడికి షిఫ్ట్ అయిపోయాము. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్, టీచర్ గా జాబ్ చేసేది. నేను కూడా మిర్యాలగూడ ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇద్దరం అక్కడికి వెళ్ళిపోయాము. సో మా పాప బాబును అక్కడనే స్కూల్లో జాయిన్ చేసుకున్నాం. అక్కడ తర్వాత 6th వరకు అక్కడే ఉన్నాం. పాప 6th క్లాస్ వచ్చే వరకు అక్కడే ఉన్నాము. 6th తర్వాత హైదరాబాద్లో సెటిల్ అవుదాము, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. సో ఇద్దరం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి హైదరాబాద్లో సెటిల్ అవుదామని చెప్పేసి తను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు, నేను ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాను. పెట్టుకొని నాకేమో ఇంటర్ డిస్ట్రిక్ట్ కాలేదు, నల్గొండ డిస్ట్రిక్ట్ అపాయింట్మెంట్. సో మాకు హైదరాబాద్ బార్డర్ ఏది ఉండదంటే బొమ్మల రామారం ఎడ్జ్, నల్గొండ ఎండింగ్. సో నేను ఎడ్జ్లో బొమ్మల రామారం ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను హైదరాబాద్లో ఉందామని. మా వారు బషీర్బాగ్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇద్దరం వచ్చేసి మాకు నేటివ్ భువనగిరి కాబట్టి రిలేటివ్స్, బ్రదర్స్ అందరు కూడా, అంటే మా అత్తగారు భువనగిరి, నాకు మా అమ్మ వాళ్ళు కూడా భువనగిరి. సో అందరూ అక్కడే అందుబాటులో ఉంటుంది. మేము తార్నాకలో సెటిల్ అయిపోయాం. నాకు బొమ్మల రామరాజు చాలా దగ్గరగా ఉంటుంది, తార్నాక భువనగిరి దగ్గరగా ఉంటుంది. తనకు బషీర్బాగ్. పాపనేమో సెంటాన్స్ స్కూల్లో జాయిన్ చేసాం, తార్నాక సెంటాన్స్ లో జాయిన్ చేసాం. బాబుని సందీపం స్కూల్లో జాయిన్ చేసుకున్నాం. ఒక క్యూట్ ఫ్యామిలీ, ఒక ఆర్డినరీ మంచి ఫ్యామిలీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం అక్కడ. అంతేనగా నాకు 1994లో మా హస్బెండ్ చనిపోయారు. మేము 90లో వచ్చాం తార్నాకకి. 94లో సడన్ హార్ట్ అటాక్ వచ్చింది. సడన్ డెత్, ఫస్ట్ టైమే చనిపోయారు. హాస్పిటల్ తీసుకెళ్తుంటేనే చనిపోయారు. నాకు అప్పుడు నియర్లీ 30 years. అప్పుడు చనిపోయిన తర్వాత ఫ్యామిలీ బర్డెన్ అంతా నా మీద పడిపోయింది. తను అప్పటికి చేయబట్టి 14 years, బ్యాంక్ లో చేయబట్టి 14 years చనిపోయాడు. సో లిటిల్ బిట్ పెన్షన్ వచ్చింది అంతే. 14 years కాబట్టి లిటిల్ పెన్షన్. కంపల్సరీ నేను లీడ్ తీసుకొని, నేను జాబ్ చేసుకొని పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత నా మీద పడిపోయింది. నేను బొమ్మల రామారామే వెళ్ళేదాన్ని. ఇంకా పాప కూడా అప్పటికే కొద్దిగా పెద్దగా అయిపోయింది, 8th క్లాస్కి వచ్చేసింది. సో కొద్దిగా బాబుని చూసుకోవడము అది ప్రత్యూషనే చేసుకునేది. అంటే నేను మార్నింగ్, అప్పట్లో మాకు ట్రాన్స్పోర్టేషన్ లేదు, బస్ ఫెసిలిటీస్ తక్కువ విలేజెస్ కి. సో మార్నింగ్ 7కి వెళ్ళేది ఇంట్లో నుంచి. నేను ఇంటికి వచ్చే వరకు 7:38 అయ్యేది. సో ఇంకా నేను అన్ని వంట చేసి అన్ని పెట్టేసి వెళ్తే పాపనే చూసుకునేది, బాబుని స్కూల్ నుంచి రావడము, డ్రెస్అప్ చేసుకోవడము, మళ్ళీ ట్యూషన్స్కి వెళ్ళడము. తనకేందంటే తను ఒక అంత చిన్న వయసులోనే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయింది. తమ్ముడికి డాడీ లేదు అనేది ఒకటి తీసేయాలా అని చెప్పేసి తను ఒక చిన్న మోపడి కొనుక్కుంది. తను నేర్చుకొని బాబును మోపడి మీద ముందర కూర్చోబెట్టుకొని అలా తార్నాకంతా తిప్పుతూ తనే వెజిటబుల్స్ తెచ్చుకొని తమ్ముడికి చాక్లెట్స్ కొనిచ్చి అలా తమ్ముడిని ట్యూషన్లో వదిలిపెట్టడము, తను ట్యూషన్ అలా చేసేసుకుంది. అంటే నేను చేయాల్సిన ఈవినింగ్ పనులన్నీ తను చేసేసుకున్నాను. స్కూల్ నుంచి వచ్చేసి నేను వచ్చే వరకు 8 అయ్యేది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని చూసుకొని ఇలా మా లైఫ్ కేటాయింది. తర్వాత 10th క్లాస్ వరకు వచ్చింది ప్రత్యూష. 10th అయిపోయిన తర్వాత నేనే ఆలోచన, ప్రత్యూష చాలా క్యూట్ గా ఉంటది. సో నేను సినిమాలో కంటే బయట ఇంకెక్కువ క్యూట్ గా ఉంటది. అసలు సినిమాలో డైరెక్టర్స్ డల్ చేసేవాళ్ళు, అంత క్యూట్ అమ్మాయి. 10th క్లాస్, నేను మార్నింగ్ వెళ్తే నైట్ అయిపోద్ది, ప్రాబ్లం అవుతుంది అమ్మాయికి అని చెప్పేసి 10th అయిపోగానే ఇక్కడనే గౌతమి రెసిడెన్షియల్ లో జాయిన్ చేశాను. ఎస్ఆర్ నగర్ ప్రైవేట్ కాలేజ్ లో జాయిన్ చేస్తాను. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ చేసి బాబు అంటే ఎక్కడన్నా ఉంటాడో పక్కింట్లో ఉంచేయచ్చు, ఆడపిల్ల కష్టం అయిపోద్ది పెద్దగా అయిందని చెప్పేసి అందులో జాయిన్ చేస్తాను. జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇయర్ బాగానే నడిచింది. హాస్టల్లోనే ఉంచా. అంటే డైలీ అప్ అండ్ డౌన్ ప్రాబ్లం అవుద్ది అమ్మాయికి. నేను ఉండను కదా, నేను వచ్చే వరకు లేట్ అయిపోద్ది, ఇంట్లో గర్ల్ కాబట్టి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి హాస్టల్ రెసిడెన్షియల్ జాయిన్ చేశా. జాయిన్ చేసిన ఒక 1 year బాగానే గడిచింది. హాస్టల్ ఉమెన్, కాలేజ్ మాత్రం కో ఎడ్యుకేషన్. హాస్టల్ ఉమెన్ దే, గర్ల్స్ హాస్టల్ వాళ్ళదే, గౌతమి వాళ్ళదే. కానీ కాలేజ్ మాత్రం కో ఎడ్యుకేషన్. ఫస్ట్ ఇయర్ బాగానే జరిగింది. సెకండ్ ఇయర్ లోనే ఈ సిద్ధార్థ రెడ్డి పరిచయం అయ్యాడు ప్రత్యూషకి. అదే సెకండ్ ఇయర్ లో ఈమె జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా అప్పుడు మనం శారీ కట్టించిన ఫొటోస్ అవి ఇవి కొన్ని ఫొటోస్ పంపించింది రాఘవేంద్రరావు గారిది. దాంట్లో సెలెక్ట్ అయింది అని చెప్పేసి నాకు కాల్. ఇక్కడ సిద్ధార్థ రెడ్డి పరిచయం అయింది, ఐ డోంట్ నో, నాకు తర్వాత తెలిసింది.
కానీ పరిచయం అంటే అయింది మీరు తెలుసుకున్నారా, ప్రత్యూష చెప్పారా? తన సినిమాలకు ఎంటర్ అయిన తర్వాత చెప్పింది. మ్మ్. కానీ పరిచయం అయింది మాత్రం కో ఎడ్యుకేషన్ క్లాస్మేట్ ఓకే. అందులో ఉండే. తను బైపీసీ తీసుకుంది, తను కూడా అదే కాలేజ్లో ఉండే. మ్మ్. సో అలా ఫ్రెండ్షిప్లో రన్ అయింది వాళ్ళకి. మ్మ్. ఈమె జగదేకవీరుడు అతిలోకంలో సెలెక్ట్ అయిపోయింది. నేను కూడా చాలా ఎంక్వైరీ చేసుకొని యాక్సెప్టెన్స్ ఇచ్చిన, ఎపిసోడ్స్కి అటెండ్ అయింది, మ్మ్. ట్రైనింగ్స్కి అటెండ్ అయింది, అన్నీ అయింది. లాస్ట్కి ఫైనల్గా మిస్ స్మైలింగ్ ఫేస్ అని చెప్పేసి అవార్డు కూడా ఇచ్చారు రాఘవేంద్రరావు గారు. మ్మ్. ఇచ్చేసి రాఘవేంద్రరావు గారు చెప్పారు, మ్మ్. అమ్మ ప్రత్యూష చాలా బాగుంది. ఫస్ట్ అమ్మాయి ఉండే, సెకండ్ లయ సెలెక్ట్ అయింది, థర్డ్ ప్రత్యూష సెలెక్ట్. మ్మ్. ఓకే. మంచి అమ్మాయి, మంచి హీరోయిన్ అవుద్ది, మంచి నటి అవుద్ది, మంచి ట్రైనింగ్ ఇప్పించండి మ్మ్. అని అన్నాడు. సార్ మాకెవరు తెలియదు ఫీల్డ్లో, మ్మ్. మేము కొత్త, ఫీల్డ్కి వచ్చింది కొత్త, ఓకే. మాకేం తెలియదు సార్ అంటే, లేదు చాట్ల శ్రీరాములు గారు ఉన్నారు, మ్మ్. చాట్ల శ్రీరాములు గారికి నేను చెప్తాను, మ్మ్. మీరు ఆయన దగ్గర పెట్టండి, మ్మ్. మంచి ట్రైనింగ్ ఇస్తాడు, నటన ట్రైనింగ్ ఇస్తాడు, వాక్ కూడా ఇస్తాడు, మంచి తెలుగు ఎలా మాట్లాడాలా తను చాలా బాగా ఇస్తాడు, మ్మ్. పెట్టండి అని అన్నారు. మ్మ్. ఓకే అని చెప్పేసి ఒక 2-3 days తర్వాత చాట్ల శ్రీరాములు గారికి చెప్పేసి నాకు నెంబర్ ఇచ్చారు. అవును. సార్కి కాల్ చేసి వెళ్ళి మాట్లాడాను. Okay. మాట్లాడితే రాఘవేంద్రరావు గారు అంత పెద్ద డైరెక్టర్ చెప్పారమ్మా, మ్మ్. తప్పకుండా ట్రైనింగ్ చేద్దాం, నేను ఇస్తాను అని అన్నారు. అన్న తర్వాత ప్లేస్ మాత్రం నాకు పంజాగుట్టలోనే ఉండాలి, ఓకే. మ్మ్. ఎందుకంటే నేను ఇంకెక్కడికి రాలేను. మ్మ్. పంజాగుట్ట అయితే మనకు జూబ్లీ హిల్స్ అక్కడికి దగ్గరగా ఉంటుంది. మ్మ్. పంజాగుట్ట ఆ ఏరియాలో ఏదైనా ప్లేస్ ఉంటే చెప్పండి, మనం చేద్దాము అన్నాను. ఇంకా నాకు అక్కడ ఏదన్నది అప్పుడు జమినీ మోహన్ గారు ఉండే, మ్మ్. జమినీ టీవీ మోహన్ గారు. మ్మ్. ఈ జగదేకవీరుడు అతిలోకసారి చేసింది వాళ్ళే, జమినీ వాళ్ళే. ఆహ్. సో నేను జమినీ మోహన్ గారి దగ్గర వెళ్ళి అడిగాను, సార్ ఇలా ప్రత్యూషకు చెప్తానంటున్నారు, చాట్ల శ్రీరామ్ గారు ట్రైనింగ్ ఇస్తా అంటున్నారు, యాక్టింగ్ ట్రైనింగ్, మీ ఆఫీస్లో ఏదన్నా చిన్న అకామిడేషన్ ఇస్తే మ్మ్. అక్కడ సార్ వస్తారు సార్, నేను రిక్వెస్ట్ చేసుకుంటాను అని. అప్పుడు పంజాగుట్టలో ఉండే జమినీ ఆఫీస్. మ్మ్. అంటే జమినీ మోహన్ గారు అన్నారు, ఓకే అమ్మా, మేము మార్నింగ్ 9:30కి వస్తాము ఆఫీస్కి. అప్పుడు ఒక 4 రూమ్లే ఉండే. ఆహ్. 9:30కి వస్తాము, మీరు మార్నింగ్స్లో పెట్టేసుకోండి, మ్మ్. 9 కల్లా క్లోజ్ అయ్యేటట్టు చూసుకోండి, 7 నుంచి 9 లోపల క్లోజ్ అంటే. చాలా థ్యాంక్స్ సార్, నేను సార్ను రిక్వెస్ట్ చేసుకుంటాను, మార్నింగ్ రమ్మని రిక్వెస్ట్ చేసుకుంటాను అని చెప్పి చాట్ల శ్రీరాములు గారిని నేను రిక్వెస్ట్ చేసుకున్నాను. సరే ఇలా 7 to 9 మనకు ప్లేస్ ఇస్తున్నారు ఆఫీస్లో, మీరు చేయగలరా సార్ అంటే, సరే అమ్మా నేను 7 o'clock వస్తా, ప్రత్యూషని రమ్మను. మ్మ్. ప్రత్యూష వచ్చింది, ఇంకా డబ్బింగ్ జానకి గారి కూతురు కూడా వచ్చింది, మ్మ్. ఆమె కూడా వచ్చింది కూతురు. మ్మ్. ఇద్దరికి ఇంకొక 2 అబ్బాయిలు, మ్మ్. 4గురికి ట్రైనింగ్ అక్కడ ఇచ్చాడు. అలా ఒక 5-6 months ఇచ్చాడు. మ్మ్. తర్వాత అక్కడి నుంచే నా రాకేష్ మాస్టర్ గారి దగ్గర డాన్స్ కూడా పెట్టాను ప్రత్యూషని. ఓకే. ఇక్కడ ట్రైనింగ్ అయిపోయి, ఇక్కడ యాక్టింగ్ ట్రైనింగ్ అయిపోయి అక్కడ డాన్స్కి వెళ్ళేది. మ్మ్. ఒక ఆటో మాట్లాడాను మ్మ్. పర్మనెంట్గా, ఆటోలో ప్రత్యూష పంజాగుట్టకి వెళ్ళి అక్కడ నేర్చుకొని, అక్కడ నుంచి రాకేష్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ నేర్చుకొని ఇంటికి వచ్చేసాను. మ్మ్. ఆ తర్వాత కాలేజ్ తను అది చూసుకునేది. ఓకే. అలా సెటప్ చేసిన, మ్మ్. అందరితో రిక్వెస్ట్ చేసుకొని మాట్లాడి సెటప్ చేసిన. అయిన తర్వాత ఒక 6 months తర్వాత మోహన్ బాబు గారు కాల్ చేశారు, మ్మ్. ఎవరికి, చాట్ల శ్రీరాములు గారికి కాల్ చేశారు, ఇట్లా రాయుడు ఫిలిం చేస్తున్నాను, అవును. సో ఫాదర్కి ధీటుగా ఉండే అమ్మాయి కావాలి, అంటే నన్ను డామినేట్ చేయాలి, మ్మ్. అంత క్యూట్ అమ్మాయి, మ్మ్. నన్ను డామినేట్ చేయగల యాక్టింగ్ చేసే అమ్మాయి, నటన మంచిగా ఉండాలి, మ్మ్. అలాంటి అమ్మాయి నీ దగ్గర ఎవరన్నా ఉంటే నాకు చెప్పు అన్నారు. ప్రత్యూష అని చెప్పేసి ఒక అమ్మాయి వస్తుంది, మ్మ్. తర్వాత డబ్బింగ్ జానకి కూతురు కూడా వస్తుంది, అమ్మాయి పేరు ఏదో ఉందండి, ఓకే. ఆ అమ్మాయి కూడా వస్తుంది. మ్మ్. ఇద్దరిని పంపిస్తా, నాకు నా శిష్యులందరూ నాకు ఒకటే, మ్మ్. మీకు ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకోండి మ్మ్. అని అంటే, సరే పంపియండి అని. ముందు ఆ అమ్మాయి వెళ్ళింది, మ్మ్. నెక్స్ట్ డే మార్నింగ్ ప్రత్యూషని రమ్మన్నారు, ఓకే. వెళ్ళాము. మ్మ్. వెళ్ళి మోహన్ గారు ఇంటికే రమ్మన్నారు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళది ఇల్లు ఎలా ఉండేదంటే, అప్పుడు పెద్ద స్టెప్స్ ఉండేది, మ్మ్. పైకి వెళ్ళాలి, మ్మ్. కింద గేట్లో నుంచి వెళ్ళి పైకి వెళ్ళాలి. ఓకే. మేము గేట్లో నుంచి వెళ్ళంగానే ఈయన డైరెక్టర్ గారు కూర్చున్నారు, మోహన్ బాబు గారు కూర్చున్నారు, మ్మ్. రవిరాజ పెన్శెట్టి ఓకే. అండ్ రాయుడు డైరెక్టర్, మ్మ్. ఇద్దరు కూర్చున్నారు. ప్రత్యూషని ఏమన్నా, అమ్మ మీరు పక్కకు ఉండండి అని చెప్పేసి నన్ను అన్నారు, నేను పక్కకు నిలబడి. ప్రత్యూషని అన్నారు, నువ్వు క్యాజువల్గా ఎలా వస్తావో, నేను మంచి లంగా జాకెట్ వేసుకొని తీసుకెళ్ళిన, అదే ట్రెడిషనల్గా గా తీసుకెళ్ళిన, అలా పట్టుకొని నువ్వు పైకి రా, ఓకే. ఇదే నీకు టెస్ట్ అన్నారు. మ్మ్. ఒక 2 minutes పక్కకు నిలబడి సెట్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది. మ్మ్. పైకి వెళ్ళిపోయి తర్వాత నన్ను రమ్మన్నారు, వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని, ఒక 2 daysలో మీకు చెప్తామండి, ఇంతే మాకు అర్థమైపోద్ది, మ్మ్. అమ్మాయి ఎలా చేయగలుగుతుంది, ఆ అమ్మాయి చేస్తుందా, మీ అమ్మాయి చేస్తుందా, అర్థమైపోయింది మాకు. ఒక 2 daysలో లక్ష్మీ ప్రసన్న ఆఫీస్ నుంచి మ్మ్.
మీకు కాల్ వస్తుంది అని. ఓకే. ఓకే సార్ అని చెప్పి వచ్చేసినాం. 2 daysలో ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా ప్రత్యూష సెలెక్ట్ అయింది రాయుడికి, ఆఫీస్కి రమ్మంటున్నారు మోహన్ బాబు గారు అంటే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత నా అగ్రిమెంట్ అది చేసేసారు. చేసి ప్రత్యూషని తీసుకుంటున్నాం అన్నారు. కొద్దిగా అమ్మాయి భయపడుతుంది మమ్మల్ని చూసి, పెద్దవాళ్ళు కదా, అవునండి. కొద్దిగా భయంలో ఉంది. ఆ భయం కొద్దిగా మేము ఫ్రీగా చేసుకుంటాం. ఒక 10 days అట్లా పిలిపించుకున్నాడు ఆఫీస్కి. అంకుల్ 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 అని చెప్పేసి వాళ్ళిద్దరికి అలవాటు పడిపోయింది. ఫ్రీ అయిపోయింది. ఫ్రీ అయిపోయినాకనే షూటింగ్ స్టార్ట్ చేశారు. అలా రాయుడులో ఎంటర్ అయిపోయింది. శ్రీరామ్లైలో కూడా తీసుకున్నారు. అది మోహన్ బాబు గారిదే కాబట్టి అందులో ఏంటంటే ఇన్స్పిరేషన్ క్యారెక్టర్. ఓకే. ఎలా అంటే హరికృష్ణ గారు ఒక ఇన్స్పిరేషన్ క్యారెక్టర్, ప్రత్యూష ఒక ఇన్స్పిరేషన్ క్యారెక్టర్, ఇద్దరు చనిపోతారు. దాని మీద మోహన్ బాబు గారు రామలయ్యగా పోరాటం చేస్తారు. అది ఒక మంచి ఇన్స్పిరేషన్, క్యూట్ క్యారెక్టర్. నేను చూసాను, క్యూట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కూడా మోహన్ బాబు గారు తీసుకున్నారు. ఇంకా 2 schedules తోటి మేము ఒక 6-7 months వరకు బిజీగా ఉన్నాం. ఇటు అటు షెడ్యూల్స్. ఈ 2 నెలల మధ్య కాలంలో సిద్ధారెడ్డి ప్రస్తావన, సిద్ధారెడ్డి గారి గురించి ప్రత్యూష గారు ఏమైనా మీతో చెప్పారా? ఏం చెప్పలా. ఓకే. నాకు ఎప్పుడు చెప్పారంటే సముద్రం సినిమా తర్వాత చెప్పారు. ఇవి అయిపోయిన తర్వాత చిరంజీవులు సినిమా చేసింది, జగపతి బాబు హీరోగా. అందులో ఆకాష్ హీరో, ప్రత్యూష హీరోయిన్, జగపతి బాబు మెయిన్ హీరో. అంటే టూ పేర్స్ ఉంటాయి. సో అందులో చేసింది. ఇది కృష్ణవంశీ గారి మూవీ. చేసిన తర్వాత సముద్రం చేసింది. సముద్రంలో కూడా జగపతి బాబు గారు. షూట్ వైజాగ్ లో జరిగింది కదా. 1 month ఉన్నాం వైజాగ్ లో. సముద్రం షూటింగ్ కృష్ణవంశీ గారిదే. చిరంజీవి గారికి రాధాకృష్ణ గారు డైరెక్టర్. అది కూడా అక్కడే జరిగింది, అక్కడ గుంటూరు దగ్గర జరిగింది. అక్కడ కూడా 1 month ఉన్నాం. నాగబాబు గారు ప్రత్యూష ఫాదర్ అందులో, లక్ష్మి గారు మదర్. అది కూడా 1 month ఉంది. మోస్ట్లీ మాకు ఆంధ్రాలోనే అన్ని షూటింగ్స్ అక్కడనే ఉన్నాం. 1 month ఉన్నాం. సముద్రం అయిపోయిన తర్వాత తెలిసింది నాకు ప్రత్యూష. ఒకసారి ఆ బాబు మీరు తెలుసుకున్నారా, లేకపోతే ప్రత్యూష గారు అబ్బాయి వచ్చాడు ఇంటికి, పరిచయం చేయడానికి రమ్మంది. వచ్చాడు, మమ్మీ సిద్ధార్థ్ రెడ్డి నా ఫ్రెండ్ మమ్మీ, కాలేజ్లో చదువుతున్నాడు. ఓకే నాన్న కూర్చున్నాం, మాట్లాడినాం. ఒక 10-15 minutes కూర్చున్నాడు. ఓకే మా నుంచి పంపించేసినాం. కొద్దిగా డౌట్ వస్తుంది, ఒక అబ్బాయిని పిలిచి ఇంట్లో కూర్చోబెట్టి కొద్దిగా డౌట్ ఉండే నాకు. బట్ నేను అన్నాను, ఇప్పుడే కాదమ్మా ఇవన్నీ, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇంకేమీ ముందరకెళ్ళలేదు, ఇంకా నీకేమీ సెటిల్ కాలేదు సినీ ఫీల్డ్ లో. మన ఫ్యామిలీ ఏమో నేనే బర్డెన్, మొత్తం నేనే బర్డెన్ గా చూసుకోవాలి. కొద్దిగా ఇప్పుడే వద్దంటే, లేదు మామ నువ్వు ఎట్లా చెప్తే అట్లా, నేను ఇప్పుడేం మ్యారేజ్ అనట్లేదు, నాకు నచ్చాడు అని చెప్పడానికే పిలిపించాను. అందుకని మ్యారేజ్ కానీ తిరగడం కానీ అట్లా ఏముండదు. నాకు తెలుసు సినీ ఫీల్డ్లో ఉంటే ఎంత రిజర్వ్డ్గా ఉండాలనో, నేను అట్లాంటివన్నీ ఏం చేయను, బట్ నచ్చాడు అంటే సరే అది కంటిన్యూ. కానీ ఆయన ఇంకా చదువుకుంటున్నాడు కదా, ఒప్పుకుందాము. నేను ఒప్పుకుంటున్నా, నువ్వు సెటిల్ అయ్యే వరకు అతని కంటిన్యూగా అలాగే ఉంటే మ్యారేజ్ చేసుకుందరు. కానీ నీ దగ్గర చేంజ్ ఉండదు, ఆయన దగ్గర చేంజ్ ఉండదు, ఇద్దరు అలాగే కంటిన్యూ అవుతే చేసుకుందరు. కానీ ఇప్పుడు మాత్రం ముందు సెటిల్ అవుదాం మనము. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకుంటుందా లేదా మనకు తెలియదు. నువ్వు ఆర్టిస్ట్వి, మన ఫ్యామిలీ ఈ పరిస్థితిలో ఉంది, వాళ్ళు ఒప్పుకుంటారా లేదా మనకు తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? వాళ్ళ ఫ్యామిలీ ఆయన ఏదో రైల్వే కాంట్రాక్టర్ అండి, వాళ్ళ నాన్నగారు. నాకు తెలిసిన వరకు మహబూబ్ నగర్ వాళ్ళది. కొద్దిగా వెల్ సెటిల్డ్, ఒకడే కొడుకు ఒక కూతురు. ఈ జూబ్లీస్ లో ఉంటారు, కొద్ది పెద్ద ఇంట్లో ఉంటారు. ఇప్పుడు మీకు తెలిసింది వీళ్ళ అఫైర్, ఐ మీన్ లవ్ అఫైర్ అన్నది, మరి వాళ్ళ కుటుంబానికి తెలిసిందా ఆ విషయం? మీకు తెలిసిందా? వాళ్ళ ఇంట్లో చెప్పారు, వాళ్ళ మదర్ ఒప్పుకోలేదు. అంటే పేరెంట్స్ ఒప్పుకోలేదు. అంటే ఆర్టిస్ట్ సినిమా వాళ్ళు వద్దు అన్నట్టుగా వాళ్ళు రిజెక్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రత్యూష సినిమా షూటింగ్స్ లకు వెళ్ళడం చేస్తుంటే కొద్దిగా ఇది చేశాడు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు షూటింగ్ చేసుకుంటున్నావు, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు. మా ఇంట్లో సిద్ధార్థ రెడ్డి గారికి షూటింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదా? సిద్ధార్థ రెడ్డికి ఇష్టం, వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు. మదర్ అండ్ ఫాదర్ కి ఇష్టం లేదు, వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి ఇష్టం లేదు. సిద్ధార్థ రెడ్డి తెలిసే సినిమాలో యాక్ట్ చేయడం మరి సిద్ధార్థ రెడ్డి గారికి ఇష్టమేనా? ఇష్టమే. అయితే నేనేమన్నానంటే, సిద్ధార్థ రెడ్డికి ఇష్టము, నీకు ఇష్టం కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను డాటర్ గా, కంపల్సరీ నేను ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు, నేను ఒప్పుకుంటున్నా. కాకపోతే ఎర్న్ చేయి, వాళ్ళు వద్దన్నారు,
మీరు బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి కదా. ఓకే, అంటే ముందు చూపు భవిష్యత్తు కూడా చెప్పారు మీరు. సంథింగ్ ఫ్యామిలీ ఎర్నింగ్ ఉండాలి కదా. అవును. ఇప్పుడు నేనున్నాను, నాకు తమ్ముడు ఉన్నాడు, Yes. కష్టమైపోద్ది. నా శాలరీ మీద అంత గెటానంటే కష్టమైపోద్ది. ముందు నువ్వు ఎర్న్ చేసుకో, ఎస్టాబ్లిష్ కా. ఆయన నా యుఎస్ఏ పోతా అంటుండు, పోయి రాని, చదువుకొని రాని. చదువుకొని వచ్చిన తర్వాత ఏదైనా చిన్న కంపెనీయో ఏదో బిజినెస్ ఏదో పెట్టుకోవాలంటే డబ్బులు ఉండాలి మన దగ్గర. అవి నువ్వు ఎర్న్ చేయి, ఆయన పోయి వచ్చే లోపల నువ్వు ఎర్న్ చేయి. అప్పుడు మీరు ఇద్దరు కలిసి సెట్ అవుదురు. కానీ అంతవరకు ఓపికతో ఉండమంటే పాప ఒప్పుకుంది, నువ్వు చెప్పేది కరెక్ట్ మామ, నేను ఉంటా అని అన్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఒప్పుకోలే. ఈ అబ్బాయికి ఎట్లయిపోయిందంటే ఒక విధమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. ఇప్పుడు ప్రత్యూష గారి మీద నేను నా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, ఈ అమ్మాయి ఏమో డే బై డే డెవలప్ అయిపోతుంది, సినిమాల మీద సినిమాలు వస్తున్నాయి, హీరోయిన్ గా సెట్ అయిపోయింది, హీరోయిన్ అవకాశాలు కూడా వచ్చేసినాయి. ఈమె ఇంట్లో హైదరాబాద్ లో ఉండే పరిస్థితి తక్కువ. అమ్మాయి ఏమో వెళ్ళిపోతుంది, అంటే 1 month 1.5 months అవుట్డోర్ లో ఉంటది, అవుట్ ఆఫ్ స్టేషన్, చెన్నై కానీ బెంగళూరు కానీ అలా, అవుట్ ఆఫ్ గోవా కానీ. ఇతర భాషల్లో కూడా అవకాశాలు వచ్చాయి అప్పటికి. పాప తెలుగు కంటే తమిళ్లోనే మంచి హీరోయిన్ అండి. ప్రభు సార్ తో హీరోయిన్ గా చేసింది. ప్రభు సార్, రోజా, ప్రత్యూష, మళ్ళీ సత్యరాజ్ సార్ తో చేసింది, మళ్ళీ మురళీ సార్ తో చేసింది. ఇలా మంచి మంచి ఫిలిమ్స్ చేసింది. ఫస్ట్ చేయడమే భారతీరాజ గారు మూవీలో చేసింది. భారతీరాజ గారు నెంబర్ 1 డైరెక్టర్ ఆ కాలంలో. అక్కడ కడల్ పూకల్ అని చెప్పేసి మురళి ప్రత్యూష హీరోయిన్స్, అది చాలా బాగా నడిచింది. అక్కడ ఎంటర్ కావడమే హీరోయిన్ గా ఎంటర్ అయింది, అంత పెద్ద డైరెక్టర్ చేతిలో ఎంటర్ అయింది అక్కడ. తనేమో 1.5 months అలా అక్కడ ఉండేదండి. సో దానికోసం ఏంటంటే ప్రత్యూష బాగా డెవలప్ అయింది అక్కడ. మంచి మంచి హీరోలతో చేస్తుంటే ఇక్కడ స్నేహం అంటే ధైర్యాలో తీసుకున్నారు. తర్వాత కలుసుకోవాలనిలో తీసుకున్నారు. అక్కడ హీరోయిన్ అయి వచ్చిన తర్వాత ఇక్కడ హీరోయిన్. నేనేం చేశానంటే ఇక్కడ అన్ని సిస్టర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. సో నేనేమన్నానంటే ఇంటర్మీడియట్ అయిపోయింది అప్పటికే, అమ్మా అన్ని సిస్టర్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, మనకి సిస్టర్ క్యారెక్టర్స్ వద్దు, హాయిగా చదువుకోను, అవసరం లేదని చెప్పి హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ చేశాను. జాయిన్ చేశాను బంజారా హిల్స్ అండి, భాస్కర ప్యాలెస్ దగ్గర ఉంటుంది, భాస్కర హోటల్ మేనేజ్మెంట్, అందులో జాయిన్ చేశాను. తను ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, ఫైనల్ ఇయర్కి వచ్చింది. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే అన్ని వస్తున్నాయి, నువ్వు వద్దు, నువ్వు కామ్గా కాలేజ్కి వెళ్ళిపో, హీరోయిన్కి వస్తే చేద్దు కానీ లేకపోతే వద్దు అని చెప్పి ఆపేసి కాలేజీకి పంపించా. ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్కి వచ్చింది. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత సడన్గా తను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంది. సెకండ్ ఇయర్లో సడన్గా చెన్నై నుంచి కాల్ వచ్చింది. అక్కడ మాకు పిఆర్ఓ ఉండే, పిఆర్ఓ కాల్ చేశాడు. పిఆర్ఓ కాల్ చేసి ఇట్లా భారతీరాజా గారికి హీరోయిన్ కావాలంటున్నారు, క్యూట్ అమ్మాయి కావాలంటున్నారు, షూటింగ్ అయితే రేపటి నుంచే ఉంది, షూటింగ్ అర్జెంట్గా పంపించండి, నా ఎగ్జామ్స్ ఉన్నాయి సార్ రేపటి నుంచి, ప్రత్యూష యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, కష్టం ఏంటంటే. ఇక తను అన్నారు, ఎగ్జామ్స్ మళ్ళీ సప్లిమెంటరీ కూడా రాసుకోవచ్చమ్మా, మీ కళ నెరవేరబోతుంది, ఆయన చాలా పెద్ద డైరెక్టర్ భారతీరాజా గారు, మీరు కంపల్సరీ పంపించండి అని అంటే మేము కొద్దిగా ఆలోచించుకొని సరే సార్ పంపిస్తాను, నెల్లై సుందర్ రాజన్ అని చెప్పి పిఆర్ఓ, పెద్ద పిఆర్ఓ అప్పటికి. మళ్ళీ మార్నింగ్ కాల్ చేసి పంపించండి బాగుంటుంది, ఆఫర్ కన్ఫామ్ అవుతుంది, నేను మాట్లాడాను, ఫొటోస్ అన్ని చూపించాను, ఫ్లైట్కి పంపించేశాను. ఆయన్ని మా ఒక మేనేజర్ ఉండే, మేనేజర్ని ప్రత్యూషన్ అంటే నాకు స్కూల్కి లీవ్ పెట్టుకోలే, నేను ఆన్ ది స్పాట్ లీవ్ అంటే కష్టమవుతుందని చెప్పి పాపని పంపించాను. అక్కడ పోయిన తర్వాత నెల్లై సుందర్ తీసుకెళ్లారు. అక్కడ కొన్ని యాక్టింగ్ టెస్టులు చేసుకొని సెలెక్ట్ అని చెప్పారు. సెలెక్ట్ అని చెప్పి ఏం చేశానంటే కంటిన్యూషన్, దాంతో కంటిన్యూగా షూటింగ్ అన్నారు. అక్కడ ఒక వారం రోజులు ఉంది ప్రత్యూష, ఉండి షూటింగ్ చేసుకొని మళ్ళీ వచ్చేసి. మీరు అక్కడే ఉన్నారా అప్పుడు? నేను వెళ్ళలే అప్పుడు, సడన్ గా వరకు నేను స్కూల్కి లీవ్ పెట్టుకోవాలా, బాబుని చూసుకోవాలి, బాబుని చూడడానికి ఎవరినైనా పెట్టాలా, నాకు కొన్ని ఫ్యామిలీ ఎఫర్ట్స్ ఉన్నాయి. సో అందుకనే పాపని పంపించేసా. 1 week తర్వాత వచ్చిన తర్వాత ఇంకప్పుడు పాప నేను చూసుకొని అంత చేసుకొని పాపని తీసుకొని వెళ్ళిన, లీవ్ పెట్టుకొని పాపని తీసుకొని వెళ్ళిన. ఒక 3-4 days గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ 3-4 daysలో మళ్ళీ వెళ్ళిపోయాను. అలా ఇంకా అక్కడ ప్రత్యూష ఆగలే. ఇంకా ఆ సినిమా నుంచి చాలా సినిమాలు చేసింది, మళ్ళీ మురళీ గారితో మనునిధి చేసింది, సూపర్ కుటుంబం చేసింది, ఇలా అన్ని సినిమాలు చేసుకుంటూ పోయింది. ఆ టైంలో సిద్ధార్థ్ రెడ్డి గారు ఎంటర్ అయ్యి మళ్ళీ ఆమెను ప్రెషర్ చేయడం, అంటే వీళ్ళ ఫ్రెండ్షిప్ ఫోన్లలో మాట్లాడడం అది జరుగుతుంది, కానీ ప్రెషర్ అప్ చేయడం, ఎందుకంటే బాగా చాటింగ్స్ కూడా చేసుకుంటా ఫోన్లో మాట్లాడుకోవడం అంతే అయింది. దాని తర్వాత
ప్రెషర్ అప్ అయింది, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది. అంటే బాగా డెవలప్ అయిపోతుంది, లోకల్లో ఉండట్లేదు, ఏమనంటే చెన్నై అంటది, అక్కడ అంటది, ఇక్కడ అంటది, షూటింగ్స్ అంటది. మరి మీరేమైనా సర్ది చెప్పారా సిద్ధారెడ్డికి? ఒకవేళ ఆగమని చెప్పా, నా ముందరనే మా పాప మాట్లాడింది, సిద్ధు నన్ను ఊకే సతాయించొద్దు, నేను యాక్టింగ్ లో ఉంటా, నాకు కాన్సన్ట్రేషన్ చాలా అవసరం యాక్టింగ్ చేసినప్పుడు. మా మదరు నా ఇంటికి పెద్ద, అమ్మని ఒప్పించిన, కొద్ది సెటిల్ అయిన తర్వాత చేసుకోండి అని చెప్పేసి అమ్మ చెప్పింది. మీ ఇంట్లో ఒప్పించుకునేది నీ బాధ్యత, నా బాధ్యత నేను ఒప్పించిన. మీ ఇంట్లో ఒప్పించుకునేది నీ బాధ్యత, నువ్వు ఒప్పించుకో, పేరెంట్స్ ని ఒప్పించుకుంటే కంటిన్యూ అవుదాం, అది నీ రెస్పాన్సిబిలిటీ. ఊరికే ఎప్పుడన్నా సిద్ధార్థ రెడ్డి గారు కానీ ప్రత్యూష గారు కానీ గొడవలు పడ్డట్టుగా మీకు ఏమైనా అనిపించిందా, వినిపించిందా? ఏమన్నా గొడవలు ఏముండవు, ఇంతే ఆర్గ్యుమెంట్. చిన్న చిన్న నువ్వు వెళ్తున్నావు, వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తావో, నువ్వు అక్కడ ఎట్లుంటున్నావో, ఒక విధమైన అనుమానము, ఒక విధమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అలా అబ్బాయిలో స్టార్ట్ అయినాయి. తను ఏమన్నది, నా ప్రొఫెషన్ ఇది, నేను కంపల్సరీ వెళ్ళాలి, నా ప్రొఫెషన్ నేను యాక్టింగ్ చేయాలి, నాకు తప్పదు, నేను చేస్తున్నా, నా మీద నమ్మకం ఉంటే పేరెంట్స్ని ఒప్పించుకుంటే కంటిన్యూ అవుదాం, అది నీ రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి పాప 2-3 సార్లు చెప్పింది నా ముందరనే. చెప్పేస్తే అతను అదే కంటిన్యూషన్ లో అదే మెంటాలిటీలో ఉన్నారనుకోరాదండి. మీ డెవలప్ అయిపోతుంది, నాకు దూరం అయిపోతుంది, రేపటి నన్ను చూస్తుందో లేదో, నన్ను మ్యారేజ్ చేసుకుంటుందో లేదో అనే ఒకటి థాట్స్ వచ్చేసినాయి. ఇన్ఫీరియారిటీ ఎక్కువైందా లేకపోతే అనుమానం ఎక్కువైంది అంటారా? ఇన్ఫీరియారిటీ అనుమానం ఏం లేదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువైపోయింది. అంటే రేపటి నేను తక్కువ, తనకు పేరు వస్తుంది, డబ్బు వస్తుంది, తను లోకల్లో హైదరాబాద్లో ఉండట్లే, అవుట్డోర్ షూటింగ్స్ అన్ని వెళ్ళిపోతుంది, సో నాకు అందుబాటులో ఉండట్లే, రేపటి నాడు నన్ను చేసుకుంటుందా లేదా అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసి, దాన్ని మనం అసూయ కూడా అనుకోవచ్చు. అంటే మనకంటే డెవలప్ అయిపోతే అసూయ కూడా అనుకోవచ్చు. సో ఇలాంటివన్నీ అబ్బాయిలో వచ్చేసినాయి. దాని మనసులో ఆ ఫీలింగ్స్ ని సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు మీతోటి పర్సనల్ గా ప్రత్యూష గారు షూట్ లో ఉన్నప్పుడు లేదా ఇక్కడ లేనప్పుడు వచ్చి షేర్ చేసుకున్నాడా మీతోటి ఏమన్నా? నాతో నేను 1-2 సార్లు చూశానండి అంతే, అబ్బాయిని ఎప్పుడు నేను మాట్లాడలేదు. నేను అంటే ఎందుకు మాట్లాడలేదంటే పొద్దున్న లేస్తే నా ఫ్యామిలీ, నా గొడవలోనే ఉంటాను, సో నేను పెద్దగా పట్టించుకోవాలి. పాపకి చెప్పిన షీఈస్ వెరీ సిన్సియర్ అండ్ రెస్పాన్సిబిలిటీ గర్ల్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది తనకి, కాబట్టి నా డాటర్ మీద నాకు తెలుసు. రైట్ అమ్మా. ఇప్పుడు ప్రత్యూష గారు మీ పోలిక, వాళ్ళ నాన్నగారి పోలిక అంటారు. కలర్ నాది వచ్చింది, అంటే గుణాల్లో, క్యారెక్టర్లో, అంటే ముగ్గుసూటితనం, లైక్ ధైర్యంగా ఉండడం మీ నుంచి వచ్చాయా లేకపోతే వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చాయంటారా? నా నుంచి. నేనైతే చాలా ఓపెన్ గా ఉంటాను, ఇప్పుడు కూడా అలాగే ఉంటా. నచ్చితే నచ్చింది, నచ్చలేకపోతే నచ్చలేదు, ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. నా మెంటాలిటీ అదే, పాప మెంటాలిటీ కూడా అదే. ఫ్రాంక్ గా ఉంటాం, ఊరికే 10 సార్లు దాన్ని నాంచాలా, మనిషిని మభ్య పెట్టాలా, నా మెంటాలిటీ కాదు అది, పాపకు కూడా అదే. అందుకని తను ఓపెన్ గా చెప్పింది, నువ్వు డిసైడ్ చేసుకో, నీ ఇంట్లో, నా ఇంట్లో అయిపోయింది, నా ఇంట్లో ఓకే, నా ఇంటి నుంచి ఏం ప్రాబ్లం లేదు, మదర్ నుంచి ఏం ప్రాబ్లం లేదు, తమ్ముడు చిన్నోడు, మదర్ ఒపీనియనే కావాలి నాకు, కాబట్టి మదర్ తోటి నాకు ఓకే అయిపోయింది, నీ ఇంట్లో డిసైడ్ చేసుకుంటే నువ్వు చేసుకో, ఓకే అనుకుంటే కంటిన్యూ అవుదాం, అది నువ్వు సాల్వ్ చేసుకో అంటే అతను వాళ్ళ ఇంట్లో అతనికి ఒప్పుకోవట్లే, మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్లనే అక్కడ ఒప్పుకుంటలేరు, ఇక్కడ ఈమె అవుట్ ఆఫ్ ద స్టేషన్స్ వెళ్తుంది, ప్రత్యూష అవుట్ ఆఫ్ స్టేషన్స్ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు. అంటే ఒక విధమైన క్రషింగ్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఒక విధమైన అసూయ, ఇవన్నీ వచ్చేసినాయి అబ్బాయికి. రైట్. ఇప్పుడు మరి ప్రత్యూష గారు కూడా ఈ ఫీలింగ్స్ వచ్చినట్లు, ఇంత సఫర్ అవుతున్నట్లు మీకు ఫోన్ చేసి ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా ఫోన్లో లేదా కలిసినప్పుడు? కానీ నా ముందే మాట్లాడేది ఇంట్లో ఉన్నప్పుడు, తను నో సీక్రెట్స్ అండి, తనకు సీక్రెట్స్ ఏం లేవు, ఎవ్రీథింగ్ నాతో షేర్ చేస్తుంది. అంటే మేము ఎలా ఉండేదంటే ఒక మదర్ అండ్ డాటర్ లాగా లేకుండా ఫ్రెండ్స్ లాగా ఉండేది, ఇద్దరం. ఫ్యామిలీది కానీ, ఫ్యామిలీ ఫైనాన్షియల్లీ కానీ, ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే కానీ, తమ్ముడిని ఎలా చదివించాలి అనేది కానీ, తమ్ముని ఫ్యూచర్ కానీ, తన ప్రొఫెషన్ కానీ, ఏదైనా మేమిద్దరం కూర్చొని డిస్కస్ చేసుకుని డిసైడ్ చేసాం. ఇప్పుడు షూటింగ్లలో వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అంత మొత్తం మీకే పంపించేవారా వారు? మొత్తం తీసుకొచ్చేసి ఇచ్చేసి చేతిలో పెట్టేసి బీరువాలో పెట్టుకున్న తర్వాత, మామ నాకు 1000 రూపాయలు ఇవ్వా, నేను బయటకు వెళ్తా ఫ్రెండ్స్తో అనేది. నేను వచ్చిన కదా, నాకు 2 days ఇష్టాలు ఏమున్నాయండి? తను ఇంట్లో ఉందంటే తన హ్యాబీస్ ఎవరికి ఎక్స్ప్రెస్ చేయదు. ఎంతసేపు ఫ్యామిలీ సెట్ కావాలా, నేను ఎప్పుడైనా కూర్చొని ఏడుస్తుంటే కూడా
వచ్చి పక్కన కూర్చొని నువ్వు ఎందుకు ఏడుస్తున్నావే, ఉమ్, నీకేం బాధ ఉందని ఏడుస్తున్నావు, ఉమ్, నేను డబ్బులు తెస్తున్నా, నువ్వు జాబ్ చేస్తున్నావు, ఉమ్, తమ్ముడిని సెటిల్ చేద్దాం, ఉమ్, మనము సెట్ అవుదాము, ఓకే. ఒక డాడీ లేడు కనబడతలేడు అన్నది ఒక ప్రాబ్లం తప్పితే నీకు ఏం ప్రాబ్లం ఉంది, ఉమ్, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అనేది. ఏడవద్దు Okay. నువ్వు ఇంట్లో, తమ్ముడు భయపడతాడు, ఉమ్, నువ్వు ఏడవద్దు అనేది. అంటే అంత రెస్పాన్సిబిలిటీ కాదు. ఒక 1-2 days ఇంట్లో ఉన్నా, తనకు ఒక రూమ్లో ఒక పెద్ద మిర్రర్ చేశా ఉమ్, నేనే. ఒక మిర్రర్ ఏర్పాటు చేస్తా, ఒక చిన్న టేప్ రికార్డ్ ఏర్పాటు చేస్తా, ఉమ్, ఒక స్టూలు, అంతే. ఆ రూమ్ అంతా ఖాళీగా ఉండదు. ఉమ్, మిర్రర్, స్టూలు, టేప్ రికార్డ్, అంతే. ఇంకేమి ఎక్విప్మెంట్స్ పెట్టకపోయేది నేను, తనకేమి మైండ్ డైవర్ట్ కావద్దని. ఉమ్, వెళ్ళి మంచిగా ఆ రూమ్లో కూర్చొని తను శ్రీదేవివి, సావిత్రి, ఎక్కువ శ్రీదేవి, సావిత్రి వాళ్ళు ఫ్యాన్స్ అండి వాళ్ళు. ఫ్యాన్స్. ఉమ్, ఆ బిట్స్ తీసుకొని తను యాక్టింగ్ చేసుకునేది. Oh. ఏడుస్తే నేను ఎలా ఉంటా, ఉమ్, నవ్వుతే ఎలా ఉంటా, ఎంతవరకు వైడ్గా నవ్వాలి, ఎంతవరకు స్మైలింగ్ చేయాలి, ఉమ్, కళ్ళల్లో ఎలా రెస్పాన్స్ ఇవ్వాలి, ఉమ్, అలా తను కూర్చొని యాక్టింగ్ చేసుకునేది. ఓకే. డోర్ పెట్టేసుకునేది, తను యాక్టింగ్ రోజుకి ఎన్ని గంటలు అలా ప్రాక్టీస్ చేసేవారంట? 1-2 hours ఉండేదండి. ఓకే. తను కూర్చొని డోర్ పెట్టేసుకున్నది, ఇంకా Hmm. లోపల ఏముండవు. ఉమ్, ఆ టేప్ రికార్డ్ పెట్టుకునేది, చేసేసుకునేది. ఉమ్, మళ్ళీ తనకి ఏదైనా కావాలంటే వచ్చి టీవీ ముందర కూర్చొని వాళ్ళ పిక్చర్స్ పెట్టుకునేది. ఓకే. అలా ముందుకెళ్ళిన అమ్మాయి అండి, చాలా రెస్పాన్సిబిలిటీ గల్. అంటే ప్రేమించవచ్చు. ఇప్పుడు క్యారెక్టర్ల పరంగా ఎప్పుడన్నా పిరికిగా ఉన్న రోజు, పిరికిగా వ్యవహరించిన రోజు చూసారా? మొదటి నుంచి ధైర్యమేనా? మొదటి నుంచి ధైర్యమేనండి, ఉమ్, బాగా ధైర్యవంతురాలు. ఓకే. మేము తండ్రి చనిపోయినప్పుడు మేము ముగ్గురమే ఉన్నాం ఇంట్లో. ఉమ్, అయితే మాకు కొద్దిగా రిలేటివ్స్ ఇట్లా ఎవరు అందుబాటులోకి రాలే. ఆ, నేను మా రిలేటివ్స్ని అడిగా, ఉమ్, ఇద్దరమే ఉన్నాం, ముగ్గురమే ఉన్నాము, నేను పొద్దున పోతే రాత్రికి వస్తాను, ఉమ్, కష్టమైపోతుంది, ఆడపిల్ల, కొద్దిగా మీ ఇంటి దగ్గర ఉంటాము, ఓకే. తార్నాక నుంచి షిఫ్ట్ అయిపోతాము, ఉమ్, మీ ఇంటి దగ్గరకు వస్తే మీరు కూడా చూసుకుంటారు కదా అని చెప్పేసి నేను అట్లా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. ఓకే. అంటే పొద్దున్నే పోతే రాత్రికి వస్తుంది, మళ్ళీ ఈ పిల్లల్ని ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా, ఆడపిల్లని ఏదన్నా అయితే మళ్ళీ మా మీదకి వస్తాను ఉద్దేశంతో, లేదు వద్దు, మీరు అక్కడే ఉండండి అన్నారు. మీరు డ్యూటీకి వెళ్ళి డ్యూటీ నుంచి వచ్చేంత వరకు ఏమన్నా ప్రత్యూష గారు ఎప్పుడన్నా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యారా? లేదండి, అదే చెప్తున్నాను మీకు, Yes. అదే ఎగ్జాంపుల్. వద్దు మీరు అక్కడే ఉండండి అన్నారు. ఉమ్, అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ప్రత్యూష అంది, అమ్మా ఎవరిని అడగబోకు, ఉమ్, ఆడపిల్ల ఉంది, తమ్ముడు ఉన్నాడు, నేను పొద్దున పోతే రాత్రికి వస్తా, నేను చూసుకుంటా, ఉమ్, నువ్వు ఎవ్వరిని అడగబోకు, తమ్ముడిని చూసుకునే బాధ్యత నాది. అది అట్లా అని ప్రత్యూష మళ్ళీ ఒక 3-4 సినిమాలు చేసిన తర్వాత ఉమ్, అదే ఎవరైతే మమ్మల్ని అడిగారో వాళ్ళే వచ్చి మా ఇంటి దగ్గర ఉండండి అని. ఉమ్, ప్రత్యూషనే అమ్మ నువ్వు కామ్గుండు, నేనే మాట్లాడతా అని చెప్పి ఫోన్లో తనే మాట్లాడింది. నా ఫోన్, ఓకే. ల్యాండ్ ఫోన్ తీసుకుని, వద్దు మాకు ఇప్పుడు, మేము ఇప్పుడు సెటిల్ అయిపోయినాం, ఒంటరిగా బతకడం మాకు అలవాటు అయిపోయింది, ఇక్కడ ఓకే. డాడీ లేకపోయినా మేము బతకడం అలవాటు అయిపోయింది, ఈ తార్నాకలోనే ఉంటాము, తార్నాకలోనే సెటిల్ అయిపోతాము, మేము ఎక్కడికి షిఫ్ట్ కామని చెప్పి తనే చెప్పేసింది. ఉమ్, అంటే ఇండివిజువల్గా బతకడం అనేది నేర్చుకుంది తను. ఓకే. ఎవరు లేకపోయినా అమ్మతోటి తమ్ముడితోటి మేము ఉండాలా, మా ఫ్యామిలీ ఉండాలా, మాకు ఎవరు లేరు, మేమే ఉన్నాము అనే ఉద్దేశంతో తను అంత ధైర్యం తెచ్చేసుకుంది. ఓకే. తెచ్చేసుకొని తనే లీడ్ చేయడము, తనే మాట్లాడడము. నేను ఏదైనా మాట్లాడుతానేమో, బాధపడుతానేమో, అమ్మ నువ్వేం మాట్లాడదు, బాధపడదు, నేను మాట్లాడతా ఓకే. చెప్పి తనే మాట్లాడడం మొదలుపెట్టింది. అంటే ఇంటికి తనే డాడీ లాగా అయిపోయి తనే రెస్పాన్సిబిలిటీ తీసుకుందండి. అంత